మంత్రి గారు మౌలిక సదుపాయాలంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మా ఏజెన్సీ ఏరియాలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి చాలా దారుణంగా దాచుకో అన్న రీతిలో మా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా తన కట్టడిలో పెట్టుకొని ఎటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితి మా రంపచోడవరంలో జరిగింది అధ్యక్ష. ప్రధానంగా చూసుకుంటే మొన్న నేను చెప్పడం జరిగింది, రహదారుల విషయానికి వస్తే చాలా వరకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి రోడ్లు ఉన్నాయి. దయచేసి ఫారెస్ట్ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి మా ప్రాంతానికి రాకపోకలకు అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే మా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో అధ్యక్ష దాదాపుగా 450 నుంచి 500 వరకు రోజు ఓపీ వస్తుంది అధ్యక్ష. కానీ మా ఏరియా హాస్పిటల్లో ఒక అంబులెన్స్ కూడా లేని సౌకర్యం అధ్యక్ష. చూస్తే పక్కన ఉన్నటువంటి పిహెచ్సిలకి అంబులెన్స్ ఉంది, కానీ మా రంపచోడవరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి అంబులెన్స్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న నేను అసెంబ్లీకి వచ్చే ముందు రోజు ఒక సంఘటన జరిగింది అధ్యక్ష. ఒక డిగ్రీ స్టూడెంట్ కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే అంబులెన్స్ రావడానికి 3 గంటల సమయం పాటు ఆ అమ్మాయి చాలా దారుణంగా బాధపడినటువంటి పరిస్థితి మా ఏరియా హాస్పిటల్లో జరిగింది అధ్యక్ష. ఇది కేవలం ఈ అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్లే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే మాకి ఏదైనా ఏజెన్సీ ప్రాంతం నుంచి రిఫర్ చేస్తే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అక్కడ ప్రజలు ఏంటంటే మేము కాకినాడ కానీ రాజమండ్రి వెళ్తే సగం భయంతోనే మేము చచ్చిపోతామేమో, అక్కడికి వెళ్తే మాకు సరిగా పట్టించుకోరు, సరైన ట్రీట్మెంట్ ఉంటుందనే భయంతోనే చాలా మంది మార్గం మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అయిపోయింది ఒక 2 నిమిషాలు అధ్యక్ష. అయితే గతంలో మనం ట్రైబల్ సెల్లో స్వస్థ అని మనం ఒకళ్ళు పెట్టి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరైనా సరే అక్కడ రోగులను పట్టించుకొని దగ్గరుండి చూపించి వాళ్ళని మంచి ఆరోగ్యంతో వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించడానికి మనం గతంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్టి రీతిగానే ఇప్పుడు కూడా కాకినాడ రాజమండ్రి అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ట్రైబల్ సెల్ స్వస్థాలను ఏర్పాటు చేసినట్లయితే మా గిరిజనుల యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడతాయి, మేలు చేసిన వారు అవుతారని మరొకసారి కోరుకుంటున్నారు అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతం ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడతా ఉన్నారు అధ్యక్ష. అయితే ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు అయినటువంటి పైప్స్ అని కానీ లేకపోతే స్ప్రేయింగ్లను కానీ పవర్ టిల్లర్లను కానీ ట్రాక్టర్లను కానీ గతంలో మనం ఉన్నప్పుడు 90% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కానీ ఇప్పుడు 50% సబ్సిడీ అంటా ఉన్నారు అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు, గిరిజనేతలు ఉన్నప్పటికీ కూడా అంత వ్యయం చేసి ఆ పనిముట్లు కొనుక్కోలేరు కనుక అధ్యక్ష దయచేసి నేను వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఆ సబ్సిడీ అనేది 90% పెట్టినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం 50%, ఐటీడీఎల్ 40% పెడితే 90%తో రైతులందరూ కూడా ఆ యొక్క పరికరాలు తీసుకొని ఆ వ్యవసాయం చేసుకొని మన బ్రతుకుల్లో వెలుగులు నింపుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కనుక అధ్యక్ష ఈ విషయాన్ని కూడా తమ దృష్టిలో పెడతా ఉన్నాను అధ్యక్ష. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. గిరిజన శాఖ మంత్రికి మీరు